हैदराबाद पुलिस कमिश्नरेट के अंदर काचीगुड़ा पुलिस स्टेशन के जुरिडिक्शन में एक इंफॉर्मेशन आए तो हमारा पुलिस और टास्क फोर्स पुलिस के साथ रेड करे तो यहाँ महेंद्र सिंह बोल के एक नाम है, आदमी है, ये डुप्लीकेट अडल्ट्रेटेड स्पूरियस कोकोनट ऑयल, सर्फ एक्सेल, व्हील पाउडर, duplicate floor cleaning liquids like Lysol, Harpic, Red Label, tea powders like Red Label, Brook Bond, Spurious, मसाला एवरेस्ट के नाम पे ऐसे नाम डाल के ट्रांसपोर्ट कर रहा बोल के हमें इन्फॉर्मेशन आया तो रेड करके पकड़ लिए उनको। पकड़ के उसको एग्जामिन करे तो उन्होंने बोला, सर हम श्याम भाटी और कमल भाटी के पार्टनरशिप में काटेदान में मैन्युफैक्चर करे और नागारम में एक गोडाउन में यहाँ पूरा रखे, वहां से डिमांड के ऊपर हम लोकल मार्केट को बेच रहे बोल के बोले तो हम वो दोनों के ऊपर भी रेड करके पूरा सामान जब्त कर लिया। इसमें पूरा मटेरियल का और प्रोडक्ट का और इक्विपमेंट का खरीद 2 करोड़ तक है। ये पूरा जब्त करके कोर्ट को रखे और हमारी तरफ से पब्लिक को गुजारिश है कि ऐसे डुप्लीकेट सामान नहीं खरीदना। अगर कुछ डुप्लीकेट सामान कहीं भी आप देखे तो पहचाने तो हमको पुलिस को इन्फॉर्मेशन करना, नहीं तो डायल 100 को इन्फॉर्मेशन दिए तो भी हम ये प्रोडक्ट को और प्रोडक्ट तैयारदार को भी गिरफ्तार करेंगे। तो వివిధ రకాల ఇంటి సామాన్లను డూప్లికేట్ వస్తువులుగా ప్రొడ్యూస్ చేసి తయారు చేసి వాటికి డూప్లికేట్ లేబుల్స్ సీల్స్ వేసి అమ్మే గ్యాంగ్ను ఒకదాన్ని పట్టుకోవడం జరిగింది। దీనిలో మనకు ఇన్ఫర్మేషన్ రాగానే టాస్క్ ఫోర్స్ పోలీసుల సహాయంతో లోకల్ పోలీసులు ఈ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది। దీనిలో ముఖ్యంగా మహేంద్ర సింగ్ అనే అతను ఈ కింగ్ పిన్ గా పనిచేస్తున్నాడు। ఇతను తన ముఖ్యమైన అనుచరులు శ్యామ్ భాటి మరియు కమల్ భాటి అనే ఇద్దరు వ్యక్తులతోని గత కొద్ది రోజులుగా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అంటే ఇంటిలో వాడుకునే వస్తువుల వివిధ కంపెనీల యొక్క మంచి పాపులర్ ప్రామినెంట్ కంపెనీల యొక్క బ్రాండ్లను వాడుకొని వాటి లేబుల్స్ తయారు చేసుకొని ఈ వస్తువులు తయారు చేసి లోకల్ మార్కెట్లోకి అమ్మడం చేస్తున్నాడు। ఈ విధంగా ప్రజలను చీట్ చేస్తున్నాడు, విపరీతంగా డబ్బు కూడా సంపాదిస్తున్నాడు। ఈ బ్రాండ్లలో ఈ డూప్లికేట్ తయారు చేసిన వస్తువుల్లో చెప్పుకోదగ్గ ఏంటంటే పారాషూట్ ఆయిల్, తర్వాత సర్ఫ్ ఎక్సెల్, వీల్ లాంటి డూప్లికేట్ సోప్స్, సోప్ పౌడర్స్, ఫ్లోర్ క్లీనింగ్ మెటీరియల్ ఇటువంటి అన్నిటికీ ఇతను తయారు చేస్తూ వాటికి ప్రముఖ వ్యాపార సంస్థల లేబుల్ను తయారు చేసి అతికిచ్చి వాటిని లోకల్ మార్కెట్కి అమ్ముతున్నాడు। వీటితో పాటుగా ఆయన రెడ్ లేబుల్, బ్రూక్ బాండ్ లాంటి టీ పౌడర్లు మరియు ఎవరెస్ట్ మసాలా పౌడర్స్ కూడా డూప్లికేట్ తయారు చేసి అమ్మడం జరుగుతుంది। అయితే మనకి ఇన్ఫర్మేషన్ రావడంతోనే వీటిని సీజ్ చేసి తర్వాత వ్యక్తి ఎవరైతే మహేంద్ర సింగ్ను మనం కస్టడీ తీసుకొని విచారించగా ఆయన ఏం చెప్పాడంటే, మాకు నాగారంలో కూడా ఒకటి గోడౌన్ ఉందని చెప్పి, కీసర మండలంలో ఉందని చెప్పి చెప్పడం జరిగింది। అంతేకాకుండా ఎక్కడ తయారు చేస్తారని వారు ఎగ్జామిన్ చేసినప్పుడు కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో తమకు ఒక గోడౌన్ కమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందని చెప్పి చెప్పడంతో మన పోలీస్ అక్కడికి వెళ్ళి మైల్దేవారపల్లి ఏరియాలో ఉన్న కాటేదాన్ వాళ్ళ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న వాళ్ళ ఇండస్ట్రీ మీద కూడా రేడ్ చేసి ఆ మెటీరియల్ అంతా సీజ్ చేయడం జరిగింది, ఎక్విప్మెంట్ కూడా సీజ్ చేయడం జరిగింది। దీని మొత్తం ఖరీదు ఎంత ఉంటుందంటే దాదాపు 2 కోట్ల వరకు ఉండే ఈ మెటీరియల్ తర్వాత ఎక్విప్మెంట్ అంతా సీజ్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది। దీనిలో ముఖ్యంగా లోకల్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మి పెరుమాల్ గారి ఆధ్వర్యంలో మరియు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్, తర్వాత లోకల్ ఏసీపీ రఘు మరియు లోకల్ ఇన్స్పెక్టర్ రాజు ఆధ్వర్యంలో ఉన్న టీం సమర్థవంతంగా పనిచేసి ఈ మెటీరియల్ను దొరకబట్టుకోవడం జరిగింది। ఇది ఒరిజినల్। ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ డిస్ప్లే యూజ్ చేసే అవసరం వల్ల
ఇది ఒరిజినల్ ఇది మనము కోకోనట్ ఆయిల్ కొంటాం కదా చూడాల్సింది ఏంటంటే ఈ షేప్ కంప్లీషన్ అనేది ప్రాపర్ ఉంటది. సో దీనికి వచ్చేసి అంత లైట్ గా ఉంటది అన్నట్టు మనం తంబు స్పెషల్ కట్ మార్క్ అనేది. నెక్స్ట్ మెయిన్ చూడాల్సింది ఏంటంటే క్యాప్ కలర్. ఈ బాటిల్ ప్లస్ ఈ క్యాప్ ఉన్న కలర్ డిఫరెంట్ ఉంటది. ఇది కౌంటర్ ఫీట్ అంటే ఇది డూప్లికేట్ అన్నట్టు. ఇదే అయితే చూడండి సేమ్ ఉంటది, సేమ్ కలర్ లో ఉంటది. ప్లస్ దీని ఎక్కువ ఉన్న నాకు ఈ బాటమ్ క్యాప్ ఎక్కువ బ్యాక్ సైడ్ వచ్చేసి కరెక్ట్ ఫినిషింగ్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఒరిజినల్ దానికి ఏంటంటే మనకు సౌండ్ వస్తుంది. ఎప్పుడైనా చూడండి క్యాప్ తీసినప్పుడు లేపి కింద కొట్టినప్పుడు సౌండ్ వస్తుంది. దీనికి రానే రాదు, దీనికి నాలుగు ఉంటది. దీని ఫినిషింగ్ కూడా ముంగట ఫినిషింగ్ కూడా తేడా ఉంటది. ఓకేనా? బ్యాక్ సైడ్ చూడండి. నెక్స్ట్ సైడ్ ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఒరిజినల్ దానికి దీని షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఒక లోగో మార్క్ ఉంటది. ఇది క్లాక్ వైజ్ ఉంటది. దీని ఫినిషింగ్ అంతా కరెక్ట్ రాదు, ఫినిషింగ్ కరెక్ట్ రాదు దీనికి. ప్లస్ యాంటీ క్లాక్ వైజ్ మనం కొన్ని గుర్తు పెట్టుకోవాల్సిన ఇది ఏంది పారాషూట్ ఆయిల్. ఇది లో క్వాలిటీ అంటే మనం ఎక్కడో తయారు చేసిన కాకుండా మామూలుగా ఒకరు కుక్కలు తీసుకొని చేస్తున్న దాంతో వీళ్ళు ఫీల్ చేస్తుంటారు. ఇది ఏ విధంగా ఫీల్ చేస్తుంటారు అనేది ఇది ఒక గోదాంలో అతను చేసినటువంటి మిషన్ అంట. ఈ మిషన్ వీడియో